హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో వచ్చేసరికి నాకు వచ్చిన ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం యొక్క సిద్ధాంతాలు డాష్కు వర్తిస్తాయి అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి జడత్వం ఫ్రేమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వాటిలో ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్కి నిర్వచనం ఏమిటి అంటే మనకి థర్డ్ వన్. ప్రపంచీకరణ అనేది ప్రపంచాన్ని మరింత పరస్పర ఆధారితంగా మరియు సమగ్రతగా మార్చడానికి ఉద్దేశించిన అనేక విధానాల ఫలితం అనమాట. సో ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ CAR-T కణ థెరపీ అభివృద్ధి చేయడానికి క్రింది 2 సంస్థల్లో ఏవి జతకట్టాయి అంటే మనకి ఐఐటి బాంబే అండ్ టాటా మెమోరియల్ సెంటర్ అనమాట. సో క్వశ్చన్ ఐడి చూపిస్తే ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఐడి అయితే హైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిసెంబర్ 2023లో ప్రసూతి మరియు శిశు ఆరోగ్య మరియు ఇతర అనుబంధ సూచికల కోసం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS యొక్క ఏ రౌండ్ను కేంద్రం ప్రారంభించిందంటే మనకి NFHS రౌండ్ 6 అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిగువ పేర్కొన్న వాటిలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా లేని రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతం. సో ఎస్సీ జనాభా ఎక్కడ లేరు అంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది గొప్ప వ్యక్తులలో తన అనుచరులతో కలిసి 1866లో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాను ఎవరు స్థాపించారు? సో బ్రహ్మ సమాజ్ వేరు, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా వేరు అనమాట. సో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాను స్థాపించింది ఎవరు అంటే కేశవ్ చంద్రసేన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక సమ్మేళనానికి మైక్రో ఫైనాన్స్ సంస్థలు MFIలు ఎలా దోహదం చేస్తాయంటే మనకి విస్తరించుట, స్థానిక ప్రభుత్వేతర సంస్థలతో NGOలు భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా మనకి సమ్మిళితంగా సో మారుమూల గ్రామ ప్రాంతాలకు కూడా ఆర్థిక సమ్మిళితానికి దోహదం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జూన్ 2023లో కొత్త రకం బాలిస్టర్ క్షిపణి అగ్ని ప్రైమ్ భారతదేశంలోని ఏ రాష్ట్ర తీరంలో విజయవంతంగా పరీక్షించబడింది అంటే మనకి ఒడిస్సా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 31 ఆగస్టు 2025 వరకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO డైరెక్టర్ జనరల్ పదవికి ఎంపికైన నోజీ ఒకొంజో ఇవాళ సో ఏ ఆఫ్రికన్ దేశానికి చెందినవాడు అంటే మనకి నైజీరియాకి సంబంధించిన వ్యక్తి అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సరికి ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళికలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో ఇది వచ్చేసరికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక ఎప్పుడు అంటే 2021లో చూసారు కదా. సో మనం 2024-25 కాకుండా లాస్ట్ 2-3 ఇయర్స్ ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. సో 2021లో మనకి ఇది స్థాపించబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి PV సింధు ప్యారిస్ 2024 ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలలో భారతదేశ పతాకధారిగా ఎవరితో కలిసి వచ్చింది అంటే మనకి శరత్ కమల్. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ శరత్ కమల్. ఈ యొక్క ఒలింపిక్కి సంబంధించి కానీ ఇంకా నోబెల్ ప్రైజ్కి సంబంధించి కానీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వృక్ష మరియు జంతు రాజ్యాల సందర్భంలో రసాయన వర్గీకరణ కొమెటోక్సానమీ ప్రధానంగా దేనిపై దృష్టి పెడుతుందంటే మనకి వాటి రసాయన కూర్పు ఆధారంగా జీవుల వర్గీకరణ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వాటిలో డాలర్ బాహు కథల పుస్తకాన్ని ఎవరు రాశారంటే మనకి డాక్టర్ సుధామూర్తి గారు అయితే రాశారు. నెక్స్ట్ వచ్చేసరికి క్రింది భారతీయ రాష్ట్రాలతో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏమిటి అంటే మనకి రాజస్థాన్. సో ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి టెస్ట్ సిరీస్ అంటే టెక్స్ట్ బుక్ యాప్లు ఒక 30 టెస్ట్ వరకు ఉన్నాయన్నమాట. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ. సో అవన్నీ సాల్వ్ చేసుకున్నా సరే ఈజీగా మనం ఎటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్రింది వారిలో మహాభాష్య అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే మనకి పతాంజలి. నెక్స్ట్ వచ్చేసరికి వజ్రగిరి బౌద్ధ మఠం ఎక్కడ నెలకొలిందంటే మనకి ఒడిస్సాలో వజ్రగిరి బౌద్ధ మఠం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అస్సాంకు చెందిన మాజీ లోక్సభ ఎంపీ రామన్ దేకా జూలై 2024లో ఏ భారతీయ రాష్ట్రానికి గవర్నర్గా నిర్మితులయ్యారు అంటే మనకి ఛత్తీస్గఢ్. CMs గవర్నర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి అయితే రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వ్యవసాయ శాస్త్ర రంగంలో విజ్ఞాన్ శ్రీ 2024 అవార్డు గ్రహీత అయినట్టి డాక్టర్ ఆనంద రామకృష్ణన్ సి అక్టోబర్ 2024 నాటికి క్రింది ఏ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారంటే మనకి CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్
సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పౌరసత్వ చట్టం 1955లో పౌరసత్వ చట్టాన్ని కోల్పోవడానికి క్రింది మార్గాలలో ఎన్ని నిర్దేశించబడ్డాయి అంటే 5. సో ఈ 5 విధానాలలో ఏ ఒక్కటి మీకు కలిగి ఉన్నా సరే మీకు భారతదేశంలో పౌరసత్వాన్ని కోల్పోతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ విచ్ డాక్యుమెంట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ బేస్డ్. సో నేను కొన్ని క్వశ్చన్స్ తెలుగులో పెట్టాను, కొన్ని ఏమో ఇంగ్లీష్లో పెట్టాను అనమాట. సో దాని ప్రకారమే నాకు నా యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిందనమాట, ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపరు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం మన కాన్స్టిట్యూషన్లోకి అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది సవరణల్లో భారత రాజ్యాంగంలో 11వ ప్రాథమిక విధిని చేర్చినది ఏమిటంటే మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వాటిలో ఆగస్టు 2024లో గ్రిన్సన్ జార్జ్ డైరెక్టర్గా సో నియమితులైన సంస్థ ఏది అంటే మనకి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMFRI, సో ఎర్రాకుళంకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ODI క్రికెట్ ప్రపంచ కప్ 2023 సందర్భంగా ఒకే ప్రపంచ కప్ ఎడిషన్లో 700 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్గా నిలిచిన భారతీయ క్రికెటర్ ఎవరు అంటే మనకి విరాట్ కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కర్ణాటక సంగీతానికి చేసిన కృషికి గాను రామన్ మెగ్సెసే అవార్డుతో సత్కరించబడిన ఆసియా మొట్టమొదటి సంగీత విద్వాంసుడు ఎవరు అంటే మనకి MS సుబ్బలక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వాటిలో మొక్క యొక్క ఇతర భాగాలకు వేర్లు నుండి నీరు మరియు పోషకాలను పంపిణీ చేసేది ఏమిటంటే మనకి దారు కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వారిలో ఖిల్జీ రాజవంశాన్ని ఎవరు స్థాపించారంటే మనకి జలాలుద్దీన్ ఖిల్జీ. సో మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎక్కువగా ఢిల్లీ సుల్తానేట్స్లో మనకి ఫౌండర్సే ఎక్కువ అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 2023 అక్టోబర్లో నౌకాదళ డిప్యూటీ చీఫ్గా బాధ్యతలను స్వీకరించిన వారు ఎవరు అంటే మనకి వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్రింది వాటిలో 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక మహిళా అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏమిటంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మానవులలో ప్రేగు కొంకణి పురుగు వ్యాధిని కలుగజేయు ఆష్కెలెంథెస్ జాతి ఏది అంటే మనకి ఇవి మనకు అసలు నోరు తిరగడానికి కూడా చాలా కష్టంగా ఉన్నాయన్నమాట పదాలు. యూన్సిలోస్టోమా డ్యుడెనెల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వాటిలో భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 15th డిసెంబర్ 2023 భజన్లాల్ శర్మ ఏ భారతీయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే రాజస్థాన్. అండ్ ఇది వచ్చేసరికి మనకి మ్యాచింగ్ సంబంధించింది అనమాట. సో దీంట్లోకి మ్యాచింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి ఆప్షన్స్ వచ్చేసరికి 4th ఆప్షన్ అయితే కరెక్ట్ అనమాట. అంటే రాజస్థాన్లో ఇల్లు ఎలా ఉంటాయంటే మనకి ఇల్లు ఏటవాలుగా పైకప్పులను కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ బీకి అంటే తారాయి ప్రాంతంలో ఇల్లు ఎలా ఉంటాయంటే మనకి రాజస్థాన్లో ఇల్లు మందపాటి గోడలు కలిగి చదునైన పైకప్పులు కలిగి ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనకి రెగ్యులర్గా ఎడారి ప్రాంతం కాబట్టి గాలులు ఎక్కువగా వీస్తుంటాయి కాబట్టి మందపాటి గోడలు అనేవి కలిగి ఉంటాయి. అండ్ తారాయి ప్రాంతంలో ఇల్లు అనేవి ఏటవాలుగా పైకప్పులను కలిగి ఉంటాయి అన్నమాట. అండ్ అస్సాంలో ఇల్లు ఎలా ఉంటాయంటే మనకి ఇల్లు దూలాలపైన నిర్మించబడతాయి. అవి కొండ ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి దూలాలతో వాళ్ళు నిర్మించుకుంటారు. నెక్స్ట్ గోవాలో వచ్చేసరికి మనకి అక్టోబర్ మరియు నవంబర్ కాలానుగుణంగా వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒరిస్సాలోని జార్జ్ నగర్ పాలకుడు 2వ భానుదేవ ఢిల్లీ సుల్తానేట్ డాష్తో జరిగిన యుద్ధంలో వరంగల్కు చెందిన రాయ్ రుద్రదేవ్కు సహాయం చేశాడు అంటే గియాసుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత సుప్రీంకోర్టు క్రింది ఏ రోజున స్థాపించబడిందంటే మనకి జనవరి 26, 1950. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారత ఋతుపవనాలకు సంబంధించిన టిబెటన్ పీఠభూమిపై ఎగువ గాలి ప్రసరణ మరియు వాతావరణ పరిస్థితుల మధ్య సంబంధాన్ని క్రింది వారిలో ఎవరు నిర్ధారించారు అంటే మనకి పి కోటేశ్వరం. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి క్రింది ప్రకటనలను పరిగణించడం అనేది ఇచ్చారు. సో ఇచ్చిన 4 ఆప్షన్లో ఏదైతే మనకి సరైన సమాధానమో మనం చెప్పాలన్నమాట. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి లోక్సభను శాసనసభలకు ఎన్నికలకు జరుగుతాయన్నమాట. అంటే లోక్సభకు శాసనసభకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేస్తే ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే లోక్సభను రాష్ట్రపతి రద్దు చేయవచ్చు.
ప్రధానమంత్రి మరణం లేదా రాజీనామా కారణంగా మంత్రుల మండలిని దానంతటా అదే రద్దు చేయబడుతుంది. అండ్ లోక్సభ ఎన్నికల్లో ఫాస్ట్ ది ఫోస్ట్ విధానంలో జరుగుతాయి. సో ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్టు అని అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవే అవుతాయి. భారతదేశంలో స్వచ్ఛమైన అరబిక్ నాణ్యాలను ప్రవేశపెట్టిన తొలి తురుష్కుడు ఎవరంటే మనకి ఇల్తుత్మిష్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రధానమంత్రి దక్ష యోజన దేనికి సంబంధించిందంటే ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ మనకి దేనికి సంబంధించిందంటే మనకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2024 జనవరి 1 నుంచి ఎన్ని దేశాలు పూర్తి స్థాయిలో సభ్యులుగా ఆహ్వానించాలని ఏకగ్రీవంగా తీర్మానించిందంటే మనకి 6 అనమాట. మామూలుగా అయితే 5 ఉంటాయి. ఈ 5 కూడా ఒక్కొక్క లెటర్ అనేది ఒక్కొక్క దేశాన్ని మనకైతే రిప్రజెంట్ చేస్తుంది. సో అలా కాకుండా 2024 నుంచి ఒక కొత్త దేశంగా ఒక కొత్త దేశం యాడ్ అయ్యి మొత్తం 6 దేశాలు అయితే సమావేశానికి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ రెవల్యూషన్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ which its associated agricultural sectors significant increase in production in India since independence. సో మనకి కలర్ రెవల్యూషన్కి సంబంధించి సరైన దాన్ని ఎంచుకోండి అంటే బ్లూ రెవల్యూషన్ని. సో బ్లూ రెవల్యూషన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి సంబంధించినది కాదనమాట. మిగతా 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వాటిలో ఏ దృక్ సాధనాలు సమతల దర్పణాలలో బహుళ ప్రతిబింబాల కారణంగా రంగురంగుల అందమైన నమూనాలను సృష్టిస్తుందంటే కాలిడోస్కోప్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2022 నాటికి భారతదేశంలోని 40 కోట్ల మందికి వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన స్కిల్ ఇండియా మిషన్ ప్రధానంగా ఈ క్రింది వాటిలో దేని ద్వారా సాధ్యపడుతుందంటే మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హజీరా, విజయపూర్, జగదీష్పూర్. సో HVJ గ్యాస్ పైప్ లైన్ ముంబై హైని భారతదేశంలోని ఏ ప్రాంతంలోని పరిశ్రమలతో కలుపుతుందంటే మనకి పశ్చిమ మరియు ఉత్తరానికి కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రతి భారతీయుడు అతని లేదా ఆమె ప్రాథమిక అవసరాలను తీర్చగలిగేలా మరియు సంపద పంపిణీలలో అసమానతలను తగ్గేలా చేసే వనరుల పంపిణీ ఏమిటంటే మనకి ఈక్విటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింది పద్ధతుల్లో భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఏది ఉపయోగపడుతుందంటే మనకి హెడ్ కౌంట్ నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పదార్థం యొక్క కణాల గురించి ఏ ప్రకటన సత్యం కాదు అంటే మనకి పదార్థం యొక్క కణాల కదలిక ఏ బాహ్య శక్తుల చేత ప్రభావితం చేయబడదు అనేది మనకి కరెక్ట్ కాదనమాట. మిగతావన్నీ కూడా కరెక్ట్. ఎందుకంటే మనకి హీట్ చేసిన లేదంటే ఏదన్నా రసాయన చర్యలు చేసినది పదార్థం కణాల యొక్క కదలిక మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనోహరమైన శ్రావ్యమైన పాటలతో తరచుగా వివాహాలు మరియు పండుగ సందర్భాలలో ప్రదర్శించే ఉత్తరప్రదేశ్ యొక్క సాంప్రదాయ జానపద నృత్య సంగీతాన్ని ఇలా పిలుస్తారంటే మనకి కజారీ. సో కజారీ అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పార్లమెంటులోని ఏ సభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చు అంటే మనకి లోక్సభ. రాజ్యసభతో దీనికే పని లేదనమాట. సో పార్లమెంటులో ద్రవ్య బిల్లు అనేది లోక్సభలో కనుక ఆమోదం పొందితే ఇక డైరెక్ట్గా చట్టం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్రింది వాటిల్లో బ్రిటిషర్లు బెంగాల్లో తమ తొలి కర్మాగారాన్ని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు అంటే మనకి 1651. సో ఇక్కడతో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి గాయ్స్. వీడియో పూర్తిగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే డెఫినెట్లీ మనకి SI పేపర్స్ కనుక దొరికినట్లయితే రీసెంట్గా జరిగినవి ఎవరు కూడా వదిలిపెట్టకుండా ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. దీనివల్ల డైరెక్ట్ క్వశ్చన్స్ దిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి.